హైదరాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా మంది జనాలు ఇక్కడ సండే కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు. సో మీరు అసలు చూడొచ్చు చాలా మంది జనాలు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళడానికి కూడా మనకి ఛాన్స్ అయితే లేదు అన్నట్టు అనిపిస్తుంది. లైవ్గా చూడొచ్చు ఇక్కడ. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం. ఈ హైదరాబాద్లో ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం. బట్ ఇక్కడ విషయం ఏంటంటే చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మనం వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట. చాలా హెవీ క్రౌడ్ వచ్చింది. మన సండే అవుట్ కదా. సో నేను యాక్చువల్లీ వినాయకుడిని చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు అవ్వలేదు. సో నాకు అంటే బేసిక్గా చాలా టైం అవుతుంది ఎందుకంటే చాలా షూట్స్ ఉన్నాయి. సో అందుకే నాకు ఖైరతాబాద్ వినాయకుడిని తీయడం నాకు అవ్వలేదు. సో నా ఫ్రెండ్ అయితే ఒక లోపలికి వెళ్ళాడు. వాడితే వీడియో షూట్ చేసి నాకు మొత్తం వినాయకుడిని చూపిస్తానని చెప్పారు. అయితే అవుతుంది లేకపోతే అవ్వదు. బట్ ఇది ఫ్రెండ్స్ మీకు వినాయక చవితి ఉంటే హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఒకటే. సో ఎంతమంది జనాలు ఉన్నారో చూసారు కదా. సో చాలా బాగుంటుంది. వినాయకుడు కూడా చాలా హైట్తో ఉంటారనమాట. సో అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో వేరే ఉంటాయి కదా ఆ వినాయక పందిర్లు ఉంటాయి. అవి మీకు చూపిస్తాను. వాళ్ళ రచ్చ అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో బాయ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఓకే బాయ్. అందరు బాగున్నారా? మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఒకసారి మీ నేమ్స్ అందరూ చెప్తారా? చెప్పండి. వెంకట్, బాలరెడ్డి, శ్రీకాంత్, మల్లేశ్వర్ రెడ్డి, సుధీర్, సత్య, సతీష్ కసిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, శశాంక్, ప్రవీణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. సో మీ యూత్ నేమ్ ఏంటి? మీ కమిటీ నేమ్ ఏంటి? కేకే నగర్ కాలనీ ఫేస్, అంతే కదా? ఫేస్ 2. అమ్మ సారీ అమ్మ, ఫేస్ 2. ఓకే. సో ఎలా జరిగింది వినాయక చవితి? సూపర్గా జరిగింది. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నదానం అది జరుగుతుందా? సో ఓకే, సపోర్ట్ ఎలా ఉంది? నమస్తే సార్. కేకే నగర్ కాలనీ మొత్తం ఎవరైతే సపోర్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉందా? ఓకే. అసలు మీ నేమ్స్ చెప్పండి. ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ గారు. ఓకే ఫైన్. కార్పొరేటర్ కదా? అంటే మీరు ఆ చేయి చూపిస్తుంటే అక్కడ ఫోటో ఒకటి ఉంది. మొన్న ఎప్పుడో వచ్చినప్పుడు అది అనుకున్నాను. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొక మంచి థీమ్తో రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ అండి. జై గణపతి బప్పా, గణపతి బప్పా. ఓకే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. ఈ 10 రోజులు ఎలాగైంది? చాలా గట్టిగా అయిందా? సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి మీ కళలో, అది చూసాను. సో ఒకసారి మీ కమిటీ నేమ్ ఏంటో చెప్తారా అండి? కరెక్ట్గా క్లారిటీ ఒకసారి చెప్పండి. వావ్, సూపర్. సో చాలా బాగుంది. మీ వినాయకుడు థీమ్ ఏంటి? వినాయకుడిని వెంకటేశ్వర స్వామిని చేశారు. కొన్ని దగ్గర వెంకటేశ్వర స్వామిని శివుని చేశారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్లో వస్తున్నారు. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎలా చేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. ఓకే. సో మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుడు మీ అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? అక్కడి నుంచే. ఉపేందర్, అభిషేక్, నరేష్, చిరు, శివ్, మహేష్, చిన్న సుధాకర్,
మణికంఠ. చిన్నమ్మ చెప్పమ్మా. హారిక, సాకేత్, గాయత్రి, అమ్ములా. ఓకే అమ్ములు. నీ పేరు? నికేష్. నీ పేరు? నీ పేరు? మీరు తమను కొట్టేకాడు బాగుంది. ఓకే నీ పేరు? మీ పేరమ్మా? మీ పేరు? నువ్వు చెప్పేసావుగా. నువ్వు చెప్పు. చెప్పేసావు. మీరు? మీరు? ధర్మావతి. ఓకే ఓకే అండి, ఇంతమంది పేర్లు చెప్పారు. మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. నెక్స్ట్ టైం కూడా మరొక మంచి థీమ్తో మీరు రావాలి. నెక్స్ట్ టైం కూడా నేను మళ్ళీ రావాలి. మీరు ఎలాగే రచ్చ చేయాలి. ఓకే ఓకే బాయ్ అండి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. బాయ్. ఇంకొక పందిరి దగ్గర ఉన్నాం అండ్ వీళ్ళు కమిటీ ఏమిటో చూద్దాం. హాయ్ అన్న, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పండి. పర్లే థ్యాంక్స్ చెప్పండి ఇప్పుడు. ఓకే ఓకే సో మీ కమిటీ నేమ్ ఏంటో చెప్తారా? కమిటీ నేమ్ ఏంటో చెప్పండి. వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే ఒకసారి మీ అందరి పేర్లు ఒకేసారి అందరు చెప్తారా? ఎవరో జయ అన్నారు. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీకు చల్లని దేవుళ్ళు ఇచ్చి వీళ్ళకేమో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ వినాయకుడు నాకు చూపిస్తారా? అందరూ అడ్డైపోయారేంటి? సో ఫ్రెండ్స్, వీళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడు అయితే చూడండి, చాలా చాలా బాగుంది. చాలా బాగున్నాడు. మొత్తం లైటింగ్స్ అయిపోబ్బా సూపర్గా కనిపిస్తుంది, చూసారా? సో ఇదేంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా మట్టి వినాయకుడా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి వినాయకుడు యూజ్ చేయలేదా? నెక్స్ట్ ఇయరా? ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత కొంచెం చాలా అందంగా ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఓకే సో ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ టైం కూడా మంచి మరొక థీమ్తో మీరు ముందుకు రావాలని కోరుకుంటా. బాయ్ పిల్లలు, బాయ్. ఇప్పుడైతే మనం హైదరాబాద్లో లంగర్ హౌస్ దగ్గర ఉన్నాం అండ్ ఈ లంగర్ హౌస్లోని అతి పెద్ద వినాయకుడు అనమాట. చాలా అంటే లంగర్ హౌస్లోనే లార్జెస్ట్, బాగా టాలెస్ట్ వినాయకుడు అనమాట. అదే నేను మీకు చూపిస్తాను. చాలా పెద్ద వినాయకుడు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఎవరు, ఈ ఐడియాలజీ ఎవరు తెలియదు, ఒకసారి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఓకే అండి, వీళ్ళు పెట్టిన వినాయకుడు ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చాలా చాలా పెద్దది, చాలా పొడుగుది. సో చూసారు కదా. జై గణపతి బప్ప, గణపతి బప్ప. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. లంగర్ హౌస్ లోనే చాలా పెద్ద వినాయకుని పెట్టేశారు. లంగర్ హౌస్ కా రాజా ఈ వినాయకుడా? ఓకే ఓకే చాలా చాలా బాగుంది. అండ్ మీ కమిటీ నేమ్ ఏంటండి? ఒక్కరు చెప్పండి. హనుమాన్ టెంపుల్ ఓకే, గణేష్ ఉత్సవ్ సమితి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 75 కన్నా ప్లస్. ఓకే ఓకే సో నెక్స్ట్ టైం కూడా ఇంకా మరొక మంచి థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నానండి. ఎక్కడుంది అమ్మా? ఇక్కడ చెప్పమ్మా, ఏంటి ఏదో అంటున్నావు హిస్టరీ? లంగర్ రోజులో మొత్తం 200 సంవత్సరాలు. చెప్పండి. లంగర్ హౌస్ లో మొత్తం 200 సంవత్సరాలు క్రితం ఎప్పుడు లంగర్ రోజులో ఎవరు వినాయకులు పెట్టారండి, మా హనుమాన్ టెంపుల్ దగ్గరనే పెడతారు. సో ఒక హిస్టరీ. లంగర్ రోజులు ఇప్పుడు 400-500 వినాయకులు అయినాయి. ఈ దేవస్థానం లోపల పూర్వం నుండి వినాయకుడిని ఇక్కడే పెడతారు. వెరీ గుడ్, మంచిది. ఓకే ఒకసారి మీ అందరి పేర్లు చెప్తారా? మీ పేరు చెప్పు. కౌశిక్, ఆమంచి కౌశిక్. ఒకటి చెప్పు. కౌశిక్, చాలా బాగుంది. బన్నీ, సన్నీ, బన్నీ. అల్లు అర్జున, వెంకటరెడ్డి, అమన్ సింగ్, హన్సుమన్, రజత్ కుమార్, శ్రవణ్, చెప్పింది నువ్వు చెప్పాలి. ఓకే మీరు చెప్పండి. చెప్పండి.
అదా చెప్పదా మీ పేరు మీ పేరు రాజు, అరవింద్ కుమార్, సవద్, నాగేంద్ర ప్రకాష్ రెడ్డి, మనోజ్ కుమార్, శ్రీకాంత్, అనిల్, బల్వంత్. ఓకే, మీరు ఎలా ఉన్నారంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పక్కన ఉంటారు చూసారా, అలా ఉన్నారు మీరు. నాకు అలాగే అనిపించింది, ఆయన వచ్చారేమో అనిపించింది. ఆయనే జనసేన. అవునా? ఓకే అండి, నాకు మిమ్మల్ని ఇలా చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాగే మీరు హ్యాపీగా ఉండాలి ప్రతి సంవత్సరం, లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మంచిగా చేయాలి. అండ్ మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. గణపతి బప్ప, గణపతి బప్ప, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు పెట్టిన వినాయకుడు చాలా ఎంత ఫీట్ అండి ఇది? 25 ఫీట్ అంట వినాయకుడు. చాలా చాలా బాగుంది కదా, మీరు చూడొచ్చు. మనం పైకి ఎక్కలేం కాబట్టి జూమినే చేస్తున్నాను. సో చూడండి, అంటే అది గిట్ట వీణ పట్టుకున్నట్టు, సరస్వతి వీణ పట్టుకున్నట్టు. సో ఈ థీమ్ ఏంటి? బ్రహ్మ విష్ణు అవా సరస్వతి మాత. ఓకే, చాలా చాలా బుక్ ఉంది. అవునవును, చూసాను. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. చేసిన వినాయకుడు ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఈ లైటింగ్స్ కూడా చాలా చాలా బాగా పెట్టారు. సో మీరు అక్కడ వెల్కమ్ చెప్తున్నట్టు అలా వచ్చేసి ఇంకా అక్కడి నుంచి అలాగా లైట్స్ లోపలంతా ఫుల్ డెకరేషన్ అది చేశారనమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, నేను మీకు అక్కడ జూమింగ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. చాలా చాలా బాగా చేశారు నిజంగా. సో చూసారు కదా వినాయకుడు ఎలా చూపించారు, చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా సార్. ఇక్కడ చాలా చూశాను, చాలామంది చాలా యాక్టివ్గా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది సపోర్టు ఈ వీధిలో కానీ, మీ సపోర్ట్ ఎలా ఉంది సార్? మాకు ప్రతి సంవత్సరం చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ ఉంటుందండి. ఓకే, మాకు హిందూస్ కంటే ఎక్కువ ముస్లిమ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు. సేమ్ టైం మొహమ్మద్ జలీల్ గారు ఉన్నారు, కరీం గారు ఉన్నారు, మా బ్రదర్ ఉన్నారు, అలాగే మా ఇమ్రాన్ భాయ్ ఉన్నారు, అఖ్తర్ ఉన్నారు, చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా రౌఫ్ లాలాభాయ్ అని చెప్పేసి ఉన్నారు, వాసీఫ్ అని చెప్పి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా మాకు సపోర్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం మాకు చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఆ వినాయకుడి దగ్గర ఎక్కడ ఏది జరిగినా కానీ కూడా మాకు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తారు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఇంకా మతానికి అతీతంగా ఇంకా మతాన్ని లేదండి. హైదరాబాద్లో స్పెషల్గా ఏంటంటే గంగా జమున తైజీబ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉందన్నమాట. అవునవును, అది మేము ఆ కల్చర్ మెయింటైన్ చేసుకుంటూ దాన్ని తీసుకుంటూ ఎవరికి ఎక్కడ ప్రాబ్లం జరగకుండా, ఇప్పుడు ద సేమ్ టైం మిలాదున్ నబీ కూడా వస్తూ ఉంది, దానికి కూడా మేము కొంచెం పోస్ట్పోన్ చేసుకొని వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాతనే మనం చేసుకుందామనే ఆ రిక్వెస్ట్ నుంచి క్లాప్స్ దానికి కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా అన్ని మంచిగా జరుపుకుంటాము. మాకేంటంటే యాక్చువల్గా స్పెషల్లీగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మా వినాయకుడి దగ్గర హైదరాబాద్లో ఎక్కడైనా చేస్తారో చేయరో తెలియదు మాత్రం, అంటే చేసేటోళ్ళు చేస్తారు. మా దగ్గర మెయిన్ సపోర్టివ్ ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా మా ఫ్రెండ్ చేస్తాడనమాట, జలీల్ అని చెప్పేసి. ఎప్పుడు మాకు అన్నదానం కూడా ఇక్కడ స్పెషల్లీగా పెట్టడం జరుగుతుంది. మేము చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో జలీల్ గారు మీరు చెప్పండి, మీ గురించి చాలా చెప్పారు, చాలా బాగుంది. అండ్ మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాగా సపోర్ట్ చేయడం? హిందీ మే कैसे फील हो रहे हो? अल्हम्दुलिल्लाह, फील अच्छा हो रहा है. सब साथ में मिलके रहते हम लोग, हिंदू मुसलमान भाई सब साथ में मिलके रहे. हर त्योहार में हम लोग साथ में रहते हैं. हर त्योहार में रहते हैं, सब साथ में रहते हैं हम लोग पूरे. बहुत अच्छा बात है ये, हिंदू मुस्लिम को ऐसा कुछ नहीं है हमारे पास. हर त्योहार में ये मोहम्मद अब्दुल करीम. हाँ, रमजान में अन्ना इफ्तार पार्टी कराते हैं. हम भी रमजान सेलिब्रेट करते हैं वैशाखपट्टनम में. रमजान में अन्ना की तरफ से यही प्लेस. अच्छा, స్పెషల్లీగా వచ్చేసి ఏంటంటే అండి, ఇక్కడ ఇదే మండపంలో ఇక్కడ ఎక్కడైతే వినాయకుడిని ఎక్కడైతే మేము కూర్చోబెట్టి సెలబ్రేట్ చేస్తామో ద సేమ్ టైం రంజాన్ లో ఇక్కడ ఇఫ్తార్ పార్టీ కూడా చేస్తారు. అయితే నెక్స్ట్ టైం నేను వస్తాను. अगली बार आऊंगा मैं रमजान के बाद. और इफ्तार पार्टी में भी पूरा सपोर्ट संजू भाई हमारे, शिवाना, ये बैच पूरा, संदीप, श्रावण, सुपर 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 पूरा सपोर्ट करते. अंदर पार्टी में भी अंदर सपोर्ट ఉంటది. ఇదే ప్లేస్ లా ఇదే ఏరియా ఇఫ్తార్ పార్టీ నడుస్తుంది. इफ्तार पार्टी नడుస్తుంది. रमजान కూడా आम खास. मुझे इनवाइट करोगे? हाँ एवरी ईयर
इनवाइट आप जरूर आना और ऐसा नहीं है कि कोई सेलिब्रिटी आना है आम खास అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా రావచ్చు ఎవరన్నా తినిపోవచ్చు వెరీ గుడ్ సో నమస్తే అండి, మీ పేరు చెప్పండి ఒకసారి. షాకీర్ గారు, మీరు చెప్పండి ఎలా ఉంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? अच्छा बहुत अच्छा दिख रहा है। शिवाना को बहुत पहले से पहचानता हूँ, जलील भाई की पूरा बहुत अच्छा दिख रहा है। ऐसे ही होना चाहिए, ऐसे ही होना है, ऐसे फ्रेंडशिप तो ऐसे ही होना चाहिए. ठीक है. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు సంజయ్ గారు, మీరు చెప్పండి ఎలా ఉంది, మొత్తం అంతా ధూమ్ధామ్గా హడావుడి బాగా చేస్తున్నారు. అందరం కలిసి ఉంటేనే ఫెస్టివల్ అన్న సక్సెస్ అవుతుంది. మోస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ మెజారిటీ పీపుల్స్ ముస్లిం బ్రదర్స్ ఉంటారు. అవును. అదే ఈ క్రషెస్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేము. ఇంకోటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఇంత గ్రాండ్ గా ఎవ్రీ ఇయర్ చేసి ఫుల్ఫిల్ చేస్తున్నాము. వాళ్ళ సపోర్ట్ ముందు కూడా మాకు ఇలా ఉంటుంది నేను ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మేము ఎప్పుడు ఆ ఫీలింగ్స్ పెట్టుకోము. మా తర్వాత రాబోయే వాళ్ళకి మేము ఇన్స్పిరేషన్ కోరుకుంటాము. అదే మేము ఎప్పుడు వెళ్తాం ముందుకు. ఎక్కడో చూసి ఏవో గొడవలు చూసి మనసులో పెట్టుకోవద్దు అని చెప్పేసి కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి అంటాం. ఎప్పటికైనా హిందూ ముస్లిం బాయి బాయి. ఓకే. సేమ్ టైం అండి ఇంకోటి ఫస్ట్ మా బ్రదర్ సందీప్ చాలా సపోర్టివ్గా చాలా కష్టపడుకుంటా ఎవరు పట్టించుకోకుండా ఈ సంవత్సరము ఆర్గనైజర్గా మొత్తం మెయింటైన్ బ్రదర్ చేస్తున్నారు సందీప్. ఈసారి చాలా బాగా నిర్వహించారండి, చాలా గ్రేట్గా చేస్తాం ఈ సంవత్సరము. ఓకే. అట్ ద సేమ్ టైం ఇంకా భారీ ఎత్తున ఈ సంవత్సరంలో చాలా మంది ముస్లిమ్స్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారండి మాకు. వెరీ గుడ్. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలకాలం ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. హైదరాబాద్లో మెహదీపట్నంలో ఒక పందిరి దగ్గరికి వచ్చాం. వీళ్ళందరూ చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఒకసారి వీళ్ళందరూ హాయ్ చెప్తాం. హాయ్, మీ అందరికీ కేవ్ టాక్స్ ఛానల్ గురించి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఎలా సెలబ్రేట్ చేశారు? 11 days కూడా. ఓకే, బాగా చేశారు. ఓకే. అవును అవును అవును. సో ఓకే, మీ కమిటీ నేమ్ ఏంటండి? నవశక్తి వెల్ఫేర్ యూత్ అసోసియేషన్. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? ఆర్గనైజర్ వెంకట్. బ్రో మీరు? ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారండి మీరు? ఇది అరౌండ్ 35 years నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఓకే. అవును అవును అవును. అప్పుడు మా వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది పరంపర. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా 22 feet కానీ 25 feet పెడదాం అనుకుంటారా? ముందు రాబోయే ఇయర్స్ లో ఇక ఘనంగా చేసి మొత్తం రోడ్ బ్లాక్ చేసి ఇక పెద్ద రోడ్ బ్లాక్ చేస్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నడిచే జనరేషన్ మీకు ఐడియా ఉండొచ్చు బయట ఎలా ఉందో, కాంపిటీషన్ ఎలా ఉందో. అవును అవును. అయితే సేమ్ టైం భక్తి శ్రద్ధలతో ఎంత ఏమున్నా కానీ 100% మా ఫుల్ఫిల్ ఇచ్చి భక్తి శ్రద్ధలతో చేసి అందరినీ మా తరతరాలుగా నిలిచిపోయినట్టు ఉండాలని చెప్పేసి మా కోరిక. ఓకే. సో ప్రెసిడెంట్ గారు మీరు చెప్పట్లేదు, మీరేం మాట్లాడలేదు, చెప్పండి సార్. మీరు ఫైర్ ఉంటుంది మనం ఎప్పుడు ఉండదు మనం. అవును. ఎలా ఉంది? బాగా ఉంది కదా, సెలబ్రేషన్స్ అంతా బాగుంది. మీ వినాయకుని ఒకసారి చూపించండి, మీరే అడుగుతుంటారు. గణపతి బప్పా, గణపతి బప్పా. ఓకే. మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నెక్స్ట్ టైం కూడా ఇంకా ఇంతకనే బాగా చేయాలి, మంచి థీమ్తో రావాలి అని కోరుకుంటున్నాను. ఆ వినాయకుడు మీ అందరికీ హ్యాపీగా లైఫ్. ఓకే యో. ఓకే ఓకే. ఇంకా బ్యాక్ సపోర్ట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, సో వీళ్ళు రాలేదు ఇక్కడికి. ఓకే అండి. వీళ్ళు పెట్టిన వినాయకుడు ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే పొడుగ్గా, కొంచెం వెడల్పు కూడా ఎక్కువ వచ్చేలా చేశారు చాలా. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ డిజైన్స్ కూడా చాలా. హైదరాబాద్ అంటేనే సూపర్ అసలు. వినాయక చవితి అంటే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ లడ్డు వేలంపాట అయిందా అండి? కాలేదండి, ఇంకా అవుతుందా? అవుతుంది. ఓకే. అన్నదానం అయిపోయింది, రేపు ఉంది. ఓకే ఓకే దెన్ బాయ్. గోకుల్ నగర్ దగ్గర ఒక పందిరి దగ్గరికి వచ్చాం. ఇక్కడ వినాయకుడు అయితే మొత్తం ఒక విష్ణుమూర్తి అవతారంలో పెట్టారు. సో వీళ్ళు పెట్టింది ఎవరంటే వీళ్ళే అనమాట. అందరికీ హాయ్ అండి. హాయ్ అండి. చాలా బాగుంది వినాయకుడు, బాగా పెట్టారు. సో మీ కమిటీ నేమ్ ఏంటండి?
ఒకరు చెప్పండి. శ్రీ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. మీ నేమ్స్ ఒకసారి చెప్తారా? నాగరాజ్, శ్రీకాంత్, నిఖిల్, సింధు, శశిధర్, హరీష్, సంతు మామ. ఓకే, మరొకసారి అండి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇది పెడతారండి? 48 years. నిజమా? 48 years అలా కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ టైం కూడా మరొక మంచి థీమ్తో మీరు రావాలి, మరొక మంచి థీమ్తో రావాలి. ఇంకా ఎన్ని అడుగులు పెంచుతారో అన్ని అడుగులు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక కొత్త తరంగా మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి బాయ్ అండి, మరొకసారి హ్యాపీ వినాయక చవితి. గణపతి బప్పా, గణపతి బప్పా. థ్యాంక్ యూ. జై. మనం నాంపల్లిలో రెడ్ హిల్స్ దగ్గర ఒక ప్రతినిధి దగ్గరికి వచ్చాము. చాలా పొడుగ్గా చాలా పెద్దగా ఉంది. సో ఇది చేసిన కూడా వీలే అనమాట. సో వీళ్ళందరికీ హలో అండి, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. అంటే ఇప్పుడు మీ కమిటీ నేమ్ ఏంటి? శివాజీ యూత్ అసోసియేషనా? ఒకసారి మీ నేమ్స్ చెప్తారా అండి గట్టిగా? అనిల్, అరుణ్, సన్నీ, సంజయ్, చంద్రశేఖర్, భరత్, సోను, నరేష్, ఒకసారి నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఓకే అండి, మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా బాగా చేయాలి, ఇంతకన్నా చాలా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వినాయకుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైమా మీరు చేయడం? ఎన్నో ఇయర్ ఇది? ఏంటి 100 years ఏంటి 100 years నుంచినా? అయితే ఇది రికార్డ్ నాకు తెలిసి. నేను అంటుంది రికార్డ్ అంటున్నాను. ఇది 100 years అంటే మాటలు కాదు, ఇది గిన్నిస్ బుక్ రికార్డులు చేయించారు బేసిక్గా చెప్పండి. మరి గిన్నిస్ బుక్లతో మాట్లాడచ్చు కదా? అంతేనా? మొత్తం విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా? 100 years ఉన్నాయి కదా? ఒకసారి నేను మాట్లాడి ఒకసారి నేను మీకు చెప్తాను. ఓకేనా? మీ నా నెంబర్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం కూడా ఇంతకన్నా బాగా చేయాలండి, బాగా చేయాలి. అండ్ ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా? ఓకే, నెక్స్ట్ టైము ట్రై టు డూ విత్ ఎకో ఫ్రెండ్లీ లైక్ మట్టి గణేష. అది చూడండి, ట్రై కొత్తగా ట్రై చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టారా? ముంబై గణేష్ అనే టైప్ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ తోనే అవుతుంది. అవునా? దానివల్ల ఇలా పెట్టడం జరిగింది. ఓకే అండి, మరొకసారి బాగా నెక్స్ట్ టైం కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? బాయ్. గణపతి బప్పా, గణపతి బప్పా. థ్యాంక్ యూ. పెద్దగా చేశారు, భారీ వినాయకుడు అనమాట. అంటే ఇక్కడ ఒక లైటింగ్స్ పెట్టి, ఇక్కడ ఒక లైటింగ్స్ పెట్టి, ఇక్కడ లైటింగ్స్, ఇక్కడేమో భారీ గణనాథుడు. చూశారు కదా? చాలా 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 బాగుంది కదా? ఓకే, సో ఒకసారి కమిటీ మెంబర్స్ని ఒకసారి మనం అడుగుదాం ఈ ఐడియా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది డీటెయిల్స్ గురించి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో హలో అన్న, మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితి. రేపు నాకు తెలిసి రేపు అనుకుంటా. ఎలా జరిగిందండి వినాయక చవితి? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ బ్రహ్మాండంగా జరిగింది నేను చూడలేకపోయాను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. మార్నింగ్ కూడా వచ్చాను, బట్ అది అడ్రస్ నాకు సరిగ్గా ఇచ్చేయలేదు. మీ నేమ్స్ చెప్తారా? భాస్కర్ యాదవ్, అర్జున్ యాదవ్, కౌశిక్, అందరూ యాదవ్ సార్. శివనాథ్ యాదవ్. ఓకే, భరత్. ఓకే అండి, మీ కమిటీ నేమ్ ఏదన్నా? శ్రీ బంగారమ్మ దేవాలయ కమిటీ. శ్రీ బంగారమ్మ ముత్యాలమ్మ దేవాలయ కమిటీ. ఓకే ఫైన్. సో ఎలా ఉందండి బేసిక్గా సపోర్ట్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద భారీ గణనాథుడిని మొత్తం అక్కడి నుంచి మొత్తం ఆక్యుపై మొత్తం అంత రోడ్డు. సో ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? మామూలుగానే ఉంటుంది. మాకు యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ మాది
ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడ బజార్ఘాట్లో మాది ఇక్కడ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అక్కలమ్మ టెంపుల్. ఇక్కడ బోనాలు బాగా పెద్ద ఎత్తున జరుగుతాయి. బోనాల ఫెస్టివల్ బాగా పెద్ద ఎత్తున జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ నవరాత్రులు కానివ్వండి, మరియు మా వినాయకుడి ఇది చాలా ఓల్డెస్ట్ ఇది మండపం. ఇక్కడ మా పెద్దలందరూ పురాతన మా పెద్ద వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క 4th జనరేషన్ వాళ్ళందరూ కూడా ఈ మండపంలో వినాయకుడిని కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు అదే మేమందరం కూడా మా కమిటీ సభ్యులను ఇప్పుడు అందరం కూడా ఈ ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ యొక్క వినాయకుడిని ఇంత పెద్ద ఎత్తున భారీ వినాయకుడిని కూర్చోబెట్టడం జరిగింది. ఓకే. సో చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి, ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం మంచి థీమ్తోనే వస్తుంది, మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ బాగా చేయండి. అండ్ ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా, నెక్స్ట్ ఇయర్ ట్రై టు మేక్ ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఓకే, ఎకో ఫ్రెండ్లీ గణేష్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాయ్ బాయ్. గణపతి బప్పా, గణపతి బప్పా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అవును, మాది కవరేజ్ చేసినందుకు. అంటే మీరు చాలా మంది కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టం చిన్న గుర్తింపు అనేది ఉండాలి కదా అని చెప్పి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. బాగుండాలి. ఓకే, బాయ్ అండి. సో ఫ్రెండ్స్, మనం హైదరాబాద్లో ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాము. ఇదేంటంటే మీరు చూస్తున్నారు కదా, మొత్తం అంతా మొత్తం ఫుల్ లైటింగ్స్తో జిగ్ 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 ఆడిపోతుంది. అండ్ ఇక అక్కడ చూస్తున్నారు కదా మీరు వినాయకుడిని, అంటే ఒక శివాజీ లాగా అనమాట. సో ఈ థీమ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనమాట. చాలా 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 బాగుంది. ఇక్కడ చూసారు కదా ఛత్రపతి శివాజీ ఫోటో చూసారు కదా, అక్కడేమో ఒక ఆంజనేయ స్వామిని పెట్టారు. ఇక్కడ వచ్చరికి ఇలాగా ఒక మహారాజుగా ఇలాగా చేశారు. పైనేమో లైటింగ్స్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ పందిరి మీకు మామూలే ప్రతి దగ్గర ఉండేది. సో ఒకసారి ఈ ఐడియాలజీ ఎవరిది అనేది ఒకసారి వాళ్ళ కమిటీ మెంబర్స్ అని ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో అందరికీ హాయ్ అండి. మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ 10 రోజులు? ఆల్ గుడ్. టైం టు టైం జరిగింది. సో మొత్తానికి గవర్నమెంట్ కూడా బాగానే సపోర్ట్ చేసింది. ఓకే, సో చెప్పండి సార్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చేస్తున్నారు? ఇది హౌ మెనీ ఇయర్స్? 41 ఇయర్స్ అంటే మీరు అంటే ప్రెసిడెంట్ మీ ఈయన అంటున్నారు? సిన్స్ 1983. ఓకే, సో థీమ్ అయితే చాలా బాగుంది. ఈ ఐడియా ఎవరిదండి బేసిక్గా? ఎవరండి? వాళ్ళదనమాట. ఓకే, సో చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు మరొక మంచి థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. బాగా సెలబ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ కమిటీ నేమ్ ఏంటన్నారు? శ్రీ రాఘవేంద్ర ఫ్రెండ్స్ కమిటీ. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? మనోజ్, అనిల్, అరవింద్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సహకరించినందుకు ఈ వీడియో కోసం. అండ్ నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా నేను వస్తాను. బట్ ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అయింది, కానీ నెక్స్ట్ టైం ఈకో ఫ్రెండ్లీ పెడితే ఇంకా బాగుంటుందని నేను చాలా కోరుకుంటున్నాను. అలాగే థీమ్ కూడా పెట్టుకోండి, ఒక మంచి థీమ్ బేస్డ్ ఉండి ఇలా అయితే ఉందో అలాగే చేయండి. ఓకేనా? బాయ్ అండి. గణపతి బప్పా, గణపతి బప్పా. అయితే మనం హిందీ నగర్లో గోషా మహల్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళు పెట్టిన వినాయకుడు ఏదైతే ఉన్నాడో చాలా డిఫరెంట్గా పెట్టారు. నందీశ్వరుడు పైన శివుడు అట్లా పెట్టారనమాట. మీరు క్లియర్ కట్గా చూడొచ్చు, మీరు చాలా చాలా బాగా పెట్టారు. సో ఒకసారి వీళ్ళని అడుగుదాం. హాయ్ అండి, మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. నాకు తెలిసి మీరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ అన్నప్రసన్న బాగా అయింది కదా, అంత బాగా అయింది, అయిపోయింది. సో మీ కమిటీ నేమ్ ఏంటండి? అభిమన్యు యూత్ అసోసియేషన్. మీ ఒకసారి మీ నేమ్స్ చెప్పండి. అభిషేక్, జయేష్, వంశీరాజ్, విశాల్, వర్షిత్ రాజ్, సాకిత్ రాజ్, ఓంకార్. ఓకే అండి, మరొకసారి అసలు చాలా బాగా పెట్టారండి. నందీశ్వరుడు ఇదంతా చాలా ఖర్చు అయి ఉంటుంది నాకు తెలుసు. గణేష్ 3 lakhs పడ్డారు. నంది 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 మొత్తం నంది విడ్త్ లో 22 feet. ఓకే, విడ్త్ లో 22 feet. ఓకే, హైట్ లో అరౌండ్ 21. మొత్తం 21 feet అండి. 21 feet. ఓకే అండి,
నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా మరొక ఖచ్చితంగా కొత్త థీమ్తో వస్తారు, రావాలని కోరుకుంటున్నాను. సో మాలాంటి యూట్యూబర్స్కి ఇంకా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఎవరైనా వచ్చారా యూట్యూబర్స్, ఎవరైనా వచ్చారా? చాలామంది వచ్చారా? వెరీ గుడ్ అండి. ఓకే, మరొకసారి హ్యాపీ వినాయక చవితి, బాగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ బీ కేర్ఫుల్ చేసినందుకు. ఓకేనా, బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ధూల్పేట్ దగ్గర ఉన్నాం. ధూల్పేట్లో వీళ్ళు పెట్టిన డెకరేషన్ కానీ లోపల ఏదైతే థీమ్ ఉంది కదా, ఒక కోట పైన వినాయకుడు ఉన్నట్టు చూపించారు. అది మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక పెద్ద కోట పైన వినాయకుడు ప్యాలెస్లా కట్టి ఇలా పెట్టారు. ఒకసారి చూడండి, చూసారు కదా మొత్తం ఒక కోటలాగా. హైదరాబాద్లో అయితే సూపర్గా ఉంటుంది వినాయక చవితి సెలబ్రేషన్స్, చాలా బాగుంటుంది. పైన లైటింగ్స్ చూడండి, ఆ లైటింగ్స్ కానివ్వచ్చు, ఇంత చూసారా లైటింగ్స్ అన్నీ అనుకుందా, చూసారు కదా. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం, ఇదే ఈ ఐడియా ఎవరిదాన్ని ఇది. ఓకేనా, లెట్స్ స్టార్ట్. హలో అండి, नमस्ते जी, हिंदी है ना? नमस्ते, आपको सबको हैप्पी विनायक चौथी. वेरी वीक, नो स्ट्रॉन्ग, चिल्लाओ. हैप्पी विनायक चौथी. थैंक यू सो मच. आपका जो आपने रखा ना बहुत अच्छा है. तो इसका आइडिया किसका है? हमारे बड़े पापा को. अच्छा, आपको ये सब करने का कितना हुआ? 50,000 हुआ. वो सब कार्डबोर्ड है, सब कार्डबोर्ड से. ठीक है. ये पहली बार किया? फर्स्ट टाइम. हाँ, बड़ा गणपति बिठाते हैं आप? हाँ, अभी क्या करें, गणपति छोटा करके कार्डबोर्ड टाइप बने. अच्छा, ऐसे किया आप? 4 टाइप. हाँ, वही. कोई बात नहीं. केवी टॉक्स चैनल तरफ से आपको और एक बार हैप्पी विनायक चौथी. आप अच्छी वो भगवान आपको सब शांति सब देने के लिए सोचते हैं. ठीक है, थैंक यू सो मच. और आपका जो यूथ का नाम क्या है? लखन सिंह ब्रदर्स एंड फ्रेंड्स. अच्छा, आपका नाम बताइए. लखन सिंह, यश सिंह, एम रोहित, शुभम सिंह, विजय ठाकुर. ठीक है, आपको सब लोगों को और एक बार केवी टॉक चैनल तरफ से हैप्पी विनायक चौथी. బాయ్. సో ఫ్రెండ్స్, మన హైదరాబాద్లోని ఇంకొక ఏరియాలోని ఒక వినాయకుడి పందిరి దగ్గరికి వచ్చాం. సో ఇది ఏర్పాటు చేసి మాత్రం వీళ్ళే అనమాట. సో కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ. సో హలో అండి, గణపతి బప్ప. సో మొత్తానికి ఎలాగా సెలబ్రేట్ చేశారు వినాయక చవితిని చెప్పండి ఒక విషయం మీ మాటల్లో. ఇంకా ముందు చాలా పెద్ద అవుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ చాలా అయినాయి. హోమము, కుంకుమార్చన అంటే పెద్దదంటే ఆ వినాయకుడు ఇంకా పెద్ద అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సైజ్ లో కాదు కానీ పూజలు, కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాము. అన్నసంతర్పణ ఎప్పుడు? అన్నసంతర్పణ ఆల్రెడీ అయిపోయిందా? హోమం అయిపోయింది, కుంకుమార్చన. మళ్ళీ ఇప్పుడు ట్యూషన్ రోజు హోమం ఉంది. ఓకే, 5-6 హోమం అయిపోయింది. ఓకే, మనకు హోమాలు అయిపోతాయి. ఓకే, ఫైన్. సో మీ పేరు చెప్పండి. అఖిల్ నా పేరు. అఖిల్, ఎలా హ్యాపీ ఫీల్ అవుతారా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ టైమా ఇది? అంటే చిన్న పిల్లటప్పటికి వీళ్ళందరూ బ్రదర్స్ అనమాట. ఎంజాయ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. మీ పేరు? మీ పేరు చెప్పు. మీ పేరు? లడ్డువా? అరే లడ్డూకి నేను వేలంబడి పెడితే సరిపోద్దురా, ఇంకా అంతమంది చేయవసరం. హాయ్ బ్రో, హాయ్. మీ పేరండి? చింటూ. మీ పేరు? ఓకే, వెరీ గుడ్, మంచిది. సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీ అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను? నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా ప్లానింగ్ ఉందా? అంత సర్ప్రైజ్లేనా? అంతే. సడన్గా ఇచ్చేదని షాక్ అంటారు. సినిమా డైరెక్టర్ వాడకు రే, నేను సినిమాలు చేశాను. ఓకే,
ఓకే, మీ కమిటీ నేమ్ ఏంటి? ఆ? మళ్ళీ చెప్పండి, ఒక్కరు చెప్పండి. హిందూ వాహిని, హిందూ వైడ్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఓకే అండి, మరొకసారి హ్యాపీ వినాయక చవితి. బాయ్. నేనేం చెప్పరు మర్చిపోయాను. ఓకే, నీ పేరు? సాయి కిరణ్. ఓకే ఓకేనా, బాయ్. సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్లోనే ఇంకొక ఏరియాకి వినాయకుడి దగ్గరికి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడిని చాలా చాలా పెద్దగా పెట్టారు. ఓకే, చూసారు కదా. అండ్ ఇది పెట్టిందంటే BGYA అసోసియేషన్ అనమాట. అది ఆ BGYA ఏంటంటే ఒకసారి మనం కనుక్కుందాం. సో చెప్పాను కదా, హైదరాబాద్లో అనేది గణేష్ ఉత్సవాలు అనేది చాలా పెట్టింది పేరు మన ఆంధ్రలో. ఇండియా అయితే మాత్రం ఫస్ట్ పూణే, తర్వాత ముంబై, ఈ తర్వాత హైదరాబాద్ అనమాట. సో ఒకసారి వాళ్ళని అడుగుదాం దీని యొక్క సపోర్ట్ ఏంటి అనేది, ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గట్టిగా హాయ్ అందరికీ, హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది మొత్తం పండుగ అంతా? అద్దరు కొట్టారా? మీ కమిటీ నేమ్ ఏంటి? BGYA అంటే ఏంటి? అలా చెప్పాలా? BGMలో పెట్టారు, BGMIలో చెప్పారు మీరు. ఓకే, ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? శ్రీనివాస్, మీ పేరు? మహేష్. చాలా అనుపంగా చెప్పారు. రాజు, మీరు ఇంకా అప్పుడే ఆగండి, ఇప్పుడు చెప్పండి. గజానన్. ఓకే ఫైన్. సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? సూపర్ ఉంది. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇలాగా? 15 ఇయర్స్ నుంచి. 15 ఇయర్స్ నువ్వు ఇంకా పుట్టలేదు కదరా, వాళ్ళు కదా పుట్టారు, వాళ్ళు అడుగుతా. సో మీరందరూ కలిసి 15 ఇయర్స్ క్రితం మీరు చేస్తూ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయాల్సింది మీరనమాట. ఓకేనా? సో మరొక థీమ్తో నెక్స్ట్ ఇయర్ కూడా మరొక థీమ్తో మీరు రావాలని కేవీ టాక్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. అలాగే ఆ వినాయకుడు ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బాయ్. ఒకసారి మీ వినాయకుడిని చూపిస్తారా? గణపతి బప్ప, గణపతి బప్ప. ఒకసారి మీ వినాయకుడిని చూపిస్తారా అంటున్నా. సో ఫ్రెండ్స్, వీళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడు ఇదనమాట. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేకపోతే మట్టి వినాయకుడా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్న. ఓకే, సో చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీ చేస్తాను నేను ఆశిస్తున్నాను. చేయండి, చాలా బాగుంటుంది అది కూడా. ఓకే, బాయ్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం. మీకు తెలుసు వినాయక చవితి అంటే హైదరాబాద్కి పెట్టింది పేరు, చాలా బాగా చేస్తారు. సో మనం ఇప్పుడు ఒక పందిరి దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడ ఉందంటే హైదర్షా కోట, బైరాయిగూడ దగ్గర అనమాట. ఒకసారి వాళ్ళని అడుగుదాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. చాలా చాలా బాగా చేశారు. నేను వైజాగ్ నుంచి వచ్చాను అండ్ నా ఛానల్ వచ్చరికి కేవీ టాక్స్. సో హైదరాబాద్లో ధూమ్ధామ్గా ఉంటుందని అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడికి వచ్చాను. ఒకసారి మీ కమిటీ నేమ్ చెప్తారా? ఛత్రపతి శివాజీ యూత్. మీ నేమ్స్ చెప్తారా? మల్లేష్, శుభం, సాయి, భాస్కర్, శ్రీనివాస్. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నెక్స్ట్ టైం కూడా మంచి థీమ్తో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మీ వినాయకుడిని చూపిస్తారా? సో ఫ్రెండ్స్, వీళ్ళు పెట్టిన వినాయకుడు ఇలాగ రాధాకృష్ణ. చాలామంది వినాయకుడిని బాహుబలిని చేస్తారు, మీరు కృష్ణుని చేశారు. సో చాలా మీరు కృష్ణుని చేస్తారు. నెక్స్ట్ టైం ఏం చేస్తారో చూడాలి. ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. గట్టిగా హాయ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనా వైజాగ్ నుంచి వచ్చి ఇప్పుడే బాగున్నాను అంతనా. సో విషయం ఏంటంటే ఇది చాలా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మొత్తం ఎన్ని ఫీట్స్ ఇది? 24 44 నుంచి చేస్తారా? ఓకే, మీ యూత్ మీ కమిటీ నేమ్ ఏంటి? ఏదండి? ఓకే ఓకే. సో ఇది పురాణా పూల్ ఇది. ఓకే, ఒకసారి మీ నేమ్స్ అందరూ చెప్తారా? ప్రశాంత్, రణీత్, చిన్ను, సాకేత్, నరేష్. ఏం పేరు? నీ పేరేంటమ్మా? చెప్పు. నీ పేరు మంచి బాలుడు. మీ పేరు? గణేష్ గౌడ్. ఎం సాయి కిరణ్ గౌడ్, షణ్ముఖ్, మనీష్, మణిదీప్, త్రిశాంత్ గౌడ్. విమల్. ఓకే, సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. సో చాలా చాలా బాగుంది. మీ వీధిలో సపోర్ట్ ఎలా ఉందండి? మీ వీధిలో సపోర్ట్ బాగుంటుంది. ప్రెసిడెంట్ ఎవరు మీ దాంట్లో? బయటికి వెళ్ళారా? ఓకే, నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా మరొక థీమ్తో మీరు రావాలని
మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై జై గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, ఏంటండి గట్టిగా హలో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా మా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ 9 రోజులు ఎలా చేశారు మీరు అందరూ చెప్తారా? కొంచెం ఎంజాయ్ చేశారా బాగా ఫుల్గా? ఓకే, మీ కమిటీ నేమ్ ఏంటి? శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్. మీ నేమ్ సార్? సందీప్, సుశ్రుత్, అఖిల్, నలిన్, సాయినాథ్, సంపత్, వరుణ్, రాహుల్, సాహిద్. సో ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 25 ఇయర్స్. అంటే మీ ఏజ్, మీ 25 ఇయర్స్, మీ 25 ఏజ్ ఉన్నప్పుడు చేస్తున్నారు ఇది? నిలబెట్టి 25 ఇయర్స్ అయిందా? ఓకే ఓకే. ఎలా ఉంది సపోర్ట్? వీధిలో సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే, ఇంకా అందరు డబ్బులు వేసుకుని ఇంకా అందరూ చేసుకున్నారు. ఓకే, అన్న సంతర్పణ అయిపోయిందండి? అన్న సంతర్పణ నిన్ననే అయిపోయింది. నిమజ్జనం ఎప్పుడు అనుకుంటున్నారు? 11th అంటే ఎల్లుండా. ఓకే అండి, మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీకు అందరికీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక థీమ్, ఇప్పుడైతే మీరు ఒక థీమ్ పెట్టారు, అది నేను చూశాను, లైక్ అయోధ్య రామ మందిరం టైపు. నెక్స్ట్ టైం కూడా మరొక థీమ్తో రావాలి. నేను నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను. మంచి థీమ్తో మీరు వస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే, బాయ్ అండి. జై గణపతి బప్పా, గణపతి బప్పా. థ్యాంక్ యూ. గట్టిగా అండి హాయ్ అందరికీ. జై జై గణపతి బప్పా, గణపతి బప్పా. నైస్ ఎనర్జీ. మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీ కమిటీ నేమ్ ఏంటండి? ఒక్కరు గట్టిగా చెప్పండి. యువన్ గణేష్ యూత్ అసోసియేషన్. మీ నేమ్స్ చెప్తారా? కే నరేష్, సత్య, వినీత్, వినయ్, చేతన్, రాఘవ, రమేష్, మధు, రోహిత్, విజయ్, రోహన్. సో మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. మీ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. చూస్తారు మీ కోఆపరేషన్ అంతా ఎలా ఉందో, ధూమ్ ధామ్గా అవుతుంది మొత్తం ఈ ఏరియాకి. అండ్ చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ డాన్స్ వచ్చి రాగానే ఫస్ట్ అందరూ డాన్స్ వేస్తున్నారు, ఎవరికాలు పాటలు పాడేస్తున్నారు, సూపర్ అసలు. అండ్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? 40 ఇయర్స్. మీ ఏజ్ ఎంత అండి? అంటే మీరు ఇంకా పుట్టిన 2 ఇయర్స్. ఇంకా మీ డాడీ కూడా చేసేవారా? మీ జర్నీ. మీ అబ్బాయి ఏంటి ఇందులో? సో నెక్స్ట్ ఇతనే ఇచ్చేస్తారనమాట. ఓకే అండి. సో నిమజ్జనం రేపండి? ఎల్లుండి. అంటే ఇక్కడ 3, 5, 7, 9, 11 అంతే కదా? ఓకే. సో ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీ ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా. బాయ్. జై శ్రీరామ్. బాయ్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు వినాయక చవితి సంబరాలు అనేది మామూలుగా ఉండదు, చాలా హై పిచ్గా ఉంటుంది అనమాట. సో ఎంతమంది 9 days కానీ 11 days కానీ ఎంత ఆ సంబరాలు చేసుకున్నా మనకి ఏంటంటే ఏది జరగకుండా ఏంటంటే మనకి బ్యాక్ అండ్ సపోర్ట్గా మనకి ఇచ్చేవారంటే పోలీసులు అనమాట. మన పేరు రామ్మోహన్ గారు. సార్ రామ్మోహన్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ 9 days మీరు వీళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంది, ఇలాగా పబ్లిక్కి కొంచెం మేనేజ్మెంట్ చేసి చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పండి సార్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం హైదరాబాద్లోని అర్జున్ గల్లీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఒక వినాయకుడు అయితే పెట్టారు. ఆ వినాయకుడు అంటే శివుడు రూపంలో పెట్టారు. చాలా బాగుంది. సో ఒకసారి మీ అందరికీ హాయ్ అండి. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వినాయక చవితి? కరెక్ట్గా ఒకళ్ళు చెప్పండి క్లారిటీగా. చాలా ఘనంగా మీరు చాలా మంచిగా. నువ్వు చిన్నపిల్లడు
చాలా మంచిగా. సో ఓకే అండి, మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెడుతున్నారు? ఇది 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు అంటే మీరు ఇంకా 20 ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకొక మంచి థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, మీ పేరేంటి? జ్ఞానేశ్వర్. జ్ఞాని. మీ పేరు? రవీందర్ సింగ్. నా పేరు వీరేష్ బాబు. మహేందర్ సింగ్. ధోనియా? ఆ ధోని పెట్టించుకోవచ్చు కదా, బాగుంటుంది. మీరు కూడా సింగ్ కాదా? కవిత బాయా? దుర్గాబాయ్. శివాజ్. శోభ. మమ్మ చెప్పు. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ టైం కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఎప్పుడు అన్న సంతర్పణ? ఎప్పుడు? నిమజ్జనం ఎప్పుడు? నిమజ్జనం ఎల్లుండి. ఓకే, బాగా చేయండి. ఓకే, బాయ్. బాయ్. గణపతి బప్పా. ఇంకేంటి మళ్ళీ చెప్పండి. ఆదా లడ్డు చోరియా అంటే తీసేసుకున్నాడా? ఓకే, బాయ్ అండి. అరే చెప్పరా లడ్డు. మళ్ళీ చెప్పు ఒకసారి, నాకే అర్థం కాదు. और एक भी है क्या? ठीक है, थैंक यू अंडी, थैंक यू, बाय. नंदी मेन ब्रो चाय. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు సార్, నందీశ్వరుడు పైన డమరుకు పైన వినాయకుడు. చాలా బాగుంది అసలు. అండ్ అందరూ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో మీరు అందరూ చూడొచ్చు. ఓకే, సో వీళ్ళు బాయ్స్ అనమాట. ఇది క్రియేట్ చేసిన బాయ్స్. ఏదో అన్నది హిందూ కర్మ కర్త క్రియ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి. ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్న వినాయక చవితి? చేసారా లేకపోతే పబ్జీలు ఆడుకున్నారా? బాగా చేశారా? మీ వినాయకుడిని చూపిస్తారా? ఏది? సో ఫ్రెండ్స్, వీళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడు ఇతను అనమాట. సో మీరు కైండ్లీ చూడొచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేకపోతే మట్టి వినాయకుడా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ బ్రో. బాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ కమిటీ నేమ్ ఏంటి? లిటిల్ స్టార్స్ అసోసియేషనా? దీని ప్రెసిడెంట్ ఎవరు? నువ్వేనా? ఎవరు? ఓ, నువ్వు లిటిల్ స్టార్ ప్రెసిడెంట్వా? అమ్మా, ఈలోనే ఎవరు అనుకున్నా నువ్వు ప్రెసిడెంట్వా? సార్ నీ పేరేంటి? సుశాంత్. నీ పేరు? నీ పేరు? నా పేరు వీరేష్ రా. మీ పేరు? మహేష్. ఓకే, మీ పేరు? ఓకే. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మీ పేరు చెప్పండి. నితేష్. అందరూ నా ఏజ్లోనే ఎక్కువ. ఓకే, ఇది ఫస్ట్ టైం అండి పెట్టడం? 6 ఇయర్స్ నుంచా? 6 ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారా? అప్పుడు చిన్న చిన్న వినాయకులు పెట్టారు, ఇప్పుడు పెద్ద వినాయకులు పెట్టారు. ఓకే ఓకే. సో మీ వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందా? ఓకే, నెక్స్ట్ టైం కూడా మరొక థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఓకేనా? ఆ వినాయకుడు మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్లో ఇంకొక ఏరియాకి వచ్చాము, కేసరి నగర్. సో ఇక్కడ ఒక ప్రతిమను పెట్టారు, చాలా బాగా పెట్టారు. ఒకసారి వీళ్ళని అడుగుదాం. హలో అండి. హలో అండి. హాయ్, చాలా బాగుందండి వినాయకుడిది. ఇది థీమ్ ఏంటి మామూలుగా? ఇది థీమ్ ఏంటనంటే మీరు ఫోన్ మాట్లాడితే ఆ థీమ్ ఏంటది?
అదేంటి థీమ్ ఏంటి? వీరభద్ర అవతారం. ఓకే ఓకే. మీ అసోసియేషన్ నేమ్? కేసరి యూత్ అసోసియేషన్. సో చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా పెట్టాలని కోరుకుంటున్నాను. మరొక థీమ్, మంచి థీమ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే థీమ్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ థీమ్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా మాలాంటి వాళ్ళకి ఇంకా బాగా చేయాలనుకుంటారు. ఒకసారి మీ నేమ్స్ అయితే చెప్పండి. థీమ్ చేంజ్ అవుతుందా? ఆ కాపీ ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే. 18 అడుగులు ఉండే, ఈసారి మాకు ఇచ్చడానికి ఇబ్బంది అవుతుందంటే 12 అడుగులు ఇచ్చాము. ఓకే. లేకపోతే 18 దానికన్నా 18 అడుగులు ఉండే. ఓహో. లాస్ట్ 15 అడుగులు ఉండే. బస్సులో వైర్లోనే ఇబ్బంది అవుతుందంటే చిన్నగా తగ్గించినాం. ఓకే ఓకే. ప్రతి ఇయర్ థీమ్ చేంజ్ అవుతుంది. ఎలా ఉందండి వీధిలో సపోర్ట్ కానీ? అంతా బాగానే ఉంది. మేమంతా ఒకటే బస్సు, మీదంతా ఒకటే బస్సు, అందరు ఫ్రెండ్షిప్, అందరు ఫ్రెండ్షిప్పే. ఓకే. మీ నేమ్స్ చెప్పండి. నా పేరు వెంకటేష్. అన్న మీ నేమ్స్ చెప్పండి. చెప్పురా పైదలే. మీ పేరు? అన్న మీ పేరు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో విఘ్నేష్ కి జై. గణపతి బప్పా, గణపతి బప్పా. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయండి. నేను నెక్స్ట్ టైం కూడా వస్తాను. చేంజ్ అయితేనే ఉంటుంది. అదే వస్తాను, నెక్స్ట్ టైం వస్తాను. ఓకేనా? గణపతి బప్పా. బాయ్ అండి. ఇప్పుడైతే మనం బుజ్లీ మహంకాళి మార్కెట్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ప్రతిమ దగ్గర ఉన్నాం. సో ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్తావా? హాయ్. ఏంటి నేను ఎంత ఎనర్జీగా చెప్తే మీరు అలా చెప్తారేంటి? హాయ్. గణపతి బప్పా, గణపతి బప్పా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వినాయక చవితిని? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే. ఎప్పుడు నిమజ్జనం? ఎల్లుండి కదా? అదేంటి 10th ఎవరు చేయరుగా? చేద్దామనా? 11th ఇలా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 11 ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? చింటూ, ప్రీతం, శ్రవణ్, శరణ్, సాత్విక్, ఫైజాన్, కార్తిక్. సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుడు మీకు మంచి లైఫ్ ఇవ్వాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కూడా మీరు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఒక మంచి థీమ్తో పెట్టండి. థీముడు గణేష కొనుంటే, పుష్ప కొనుంటే కదా, అలా చేస్తే చాలామంది ఇంకా కొంచెం అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం కూడా బాగా చేయండి. ఓకేనా? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడగాలి, వీధిలో మీ సపోర్ట్ ఎలా ఉంది? వినాయక చవితి అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారు, కామన్ కదా. ఓకే అండి, బాయ్. బెల్లు గంట కొట్టాలా? క్లియర్ కట్గా చూడండి వీళ్ళు పెట్టిన వినాయకుడు ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. ఆ చుట్టూ లైట్స్ అయి పెట్టి ఇక్కడ నుంచి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి లేకపోతే మట్టి వినాయకుడా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? ఓకే ఓకే, ఫైన్. నెక్స్ట్ టైం మట్టి వినాయకుడితో చేయడానికి ట్రై చేయండి, ఎకో ఫ్రెండ్లీ. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మనం అయితే యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టిన సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతిమ దగ్గర ఉన్నాం. సో ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్దామా? హాయ్. గణపతి బప్పా, గణపతి బప్పా. సో ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వినాయక చవితి? ఎలా ఎంజాయ్ చేశారు ఈ 10 రోజులు చెప్పండి. బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. మంచిగా. సో మీ వీధిలో సపోర్ట్, మీ లొకాలిటీలో ఉన్న సపోర్ట్, మీకు సపోర్ట్ ఎలా వచ్చింది, ఎలా ఉంది? బాగుందా? ఓకే. నెక్స్ట్ మరొకసారి మీరు నెక్స్ట్ టైం కూడా మీరు చేసినప్పుడు వినాయక చవితి చేసినప్పుడు ఇంకొక కొత్త థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? ప్రవీణ్ కుమార్, శ్యామ్, రాహుల్, మనీష్, కిరణ్, జ్ఞానేశ్వర్, అమన్, అభిజిత్. సో ఓకే అండి, మరొకసారి మీ పేరండి? ప్రవీణ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఓకే, మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కేవీ టాక్స్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. జై గణేష్ మహారాజ్కి.
అన్నసంతర్పణ అయిపోయిందా? ఒకసారి మీ వినాయకుడిని చూడొచ్చా? ఓకే. సో ఫ్రెండ్స్, వాళ్ళు పెట్టే వినాయకుడిని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. మీ ఈ థీమ్ ఏంటంటే జనరల్గా ఇది ఏంటి థీమ్ ఏంటిది? బ్లూ కలర్లో ఉంది థీమ్. ఇదేంటి బ్లూ కలర్? బాలాజీ రూపంలో వచ్చింది అది. వెంకటేశ్వర స్వామి. నైస్. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్. హైదరాబాద్లోని విష్ణు గణేష్ పండిట్ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్న ప్రతిభ దగ్గర ఉన్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఒకసారి ఎలా చేశారో. సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్, మీ పేరండి? రవికుమార్. మీ పేరండి? ఓకే ఓకే. చాలా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కేవ్ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇది ఫస్ట్ టైం అండి పెట్టడం. ఇది ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్ అయిందా? 25 ఇయర్స్ అయిందా? సో ఓకే. ఈ వీధిలో సపోర్ట్ మీకు ఎలా ఉందండి? ఇది పెట్టినప్పుడు మీకు సపోర్ట్ కానీ మీకు ఎలా ఉంది? ఫ్యామిలీగా కలుస్తున్నారు. ఓకే. నెక్స్ట్ టైం చేసే వినాయక చవితి కూడా చాలా ఒక కొత్త థీమ్తో పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుడు అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎకో ఫ్రెండ్లీ అయితే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. సో ట్రై ఫర్ దట్. ఓకే. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు మీ అందరికీ మంచి లైఫ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. బాయ్. మనం గోషామల్ హిందీ నగర్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ పందిరి ఒకసారి చూడండి. అండ్ ప్రతిమ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. అండ్ సింహం. అండ్ ఇదేంటి? దుర్గాదేవికి సంబంధించింది. హలో, హాయ్. ఏంటి మీ థీమ్ ఏంటి? అక్కడ సింహం ఉంది, అక్కడ వినాయకుడు ఉన్నాడు. ఏంటి మీ థీమ్ అసలు? ఇదే ఎవరు? సుందర్ కళాకర్. దూల్పేట చాలా ఫేమస్. ఆ టైప్లో కర్నూట్ టైపా? సో ఒకసారి మీ కమిటీ నేమ్ ఏంటండి? మహాగణపతి. ఓకే, నీ నేమ్ చెప్పు. నా పేరు శ్రేయ. నా పేరు విశేష్. నీ పేరేంటి? శ్రేయ. ఓకే. సర్వేష్. గోవర్ధన్. సో మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నెక్స్ట్ టైం కూడా మీరు ఇంతకన్నా మంచి థీమ్ ఆలోచించి బాగా పెడతారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు పెడతారు నాకు తెలుసు. సో కన్ఫర్మ్గా బాగా చేయండి. అండ్ ఎప్పుడు నిమజ్జనం అనుకుంటున్నారు? 10th డే బిజీ, 11th డే కదా నిమజ్జనం చేసేది. అంతేనా? సో ఓకే, మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. ఆ వినాయకుడు మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్ ఇవ్వాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కుషాల్. నీ పేరు? సిద్ధార్థ్. ఇప్పుడు గోషమ్మల్లో మనం ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాం. అండ్ ఈ ప్రతిమ ఎలా ఉందంటే చాలా వెరైటీగా ఉంది. అంటే ఒక గ్రద్ద పైన వినాయకుడు కూర్చున్నట్టు ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, అంటే రకరకాలుగా అనమాట ఇది. సో ఒకసారి వాళ్ళు అడుగుదాం. అవుల్. ఓకే, అవుల్ అంట గుడ్లగుబ్బ. దీని కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వైర్ మీద లాస్ట్ 2 years నుంచి ఒక ఆల్ వచ్చి కూర్చుంటుంది రాత్రిపూట. రియల్ గా నేను చూపిస్తా, వీడియో నీకు ఇస్తా కావాలంటే. ఓకే. వైర్ పైన కూర్చుంటుంది. దాన్ని అది చూసి ఆ రెప్లికాతో మేము ఇక్కడ ఆల్ ని పెట్టాము. ఓకే. సో వి వర్ వెయిటింగ్ 11 days నుంచి ఆల్ వస్తుందో రాదా అని. అది ఎగురుతూ పోతుంది, లైట్స్ వల్ల రావట్లేదు. ఇది చెప్పు ఆల్ అది గుడ్లగుబ్బ. అవును, అక్కడ వస్తుంది వైర్స్ దగ్గర. అవును. ఓకే. సో మొత్తానికి మరొకసారి అందరికీ హాయ్ అండి. వెళ్ళండి. మరొకసారి అందరికీ హాయ్ అండి. కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి అండి. ఈ 10 days ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారు. మెమొరబుల్, అంతా మెమరీస్ అవన్నీ. సో నెక్స్ట్ టైం కూడా మరొక కొత్త థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. పైగా ఆ వినాయకుడి ఒక ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మీకు మీరే సపోర్ట్ చేసుకున్నారా లేకపోతే వీధిలో అందరూ సపోర్ట్ చేశారు? సెల్ఫ్. ఇందులో ఏ కమిటీ నేమ్ కూడా ఏమీ లేదు. మీ బ్రదర్స్ ఉన్నారు? ఓకే. అది మొత్తం ఎంత సార్ మొత్తం? అవునా? అది మామూలుగా ఎంత మొత్తం అలా చేయడానికి మీకు? అరౌండ్ 3 లక్షల పైన అయింది. ఫీట్ ఎంత? ఫీట్ హైట్? 24 feet హైటా?
ఓకే అండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కూడా మరొక దాంతో కూడా మీరు రావాలి. అండ్ మీరు నెక్స్ట్ టైం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఒక ఎకో ఫ్రెండ్లీగా లేకపోతే ఒక మట్టి వినాయకుడితో మీరు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా ట్రై చేస్తా, పక్కా చేస్తా. కుదరకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే వాడండి, అది మీ ఇష్టం. సో ఓకే అండి, మొత్తానికి బాయ్ అండి, బాయ్. జై గణపతి బప్పా, గణపతి బప్పా, థ్యాంక్ యూ.